హలో గైస్, ఎలా ఉన్నారు మరి? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. అలా ఏం లేదబ్బా, నాకైతే సెమ్ ఎగ్జామ్ వల్ల కొంచెం లేట్ అయితే అయింది. ఇక నుంచి బాక్స్ ఆఫీస్ వీడియోస్, రివ్యూ వీడియోస్ డైలీ వచ్చేస్తాయి. నేనైతే ఫస్ట్ అయితే యాక్చువల్లీ హిట్ 3కే వెళ్ళాలి, కానీ టైమింగ్ సెట్ కాలేదన్నమాట. కానీ ఏం దిగులు పడకండి, నెక్స్ట్ అయితే హిట్ 3 రివ్యూ వచ్చేస్తుంది. మంచిగా బ్యాక్గ్రౌండ్ లో కానీ ఏమైనా నాయిస్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేసేయండి. మరి కార్తిక్ సుబ్బరాజ్ గారు, సూర్య గారు కాంబినేషన్ అయితే నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. అండ్ యా, మన ఓల్డ్ థియరీ గుర్తుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ స్కిల్స్ అనమాట. మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చేస్తే సూర్య గారి పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ మాత్రమే ప్లస్ పాయింట్ అనమాట. మన నెగిటివ్స్ అయితే చాలానే ఉన్నాయి, ఎందుకంటే బీజిఎం కూడా బాగా పడలేదు. కార్తిక్ సుబ్బరాజ్ గారు దీన్ని మహాన్ రేంజ్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగానే తీయాల్సింది, కానీ అక్కడ ఆయన చేసిన తప్పు ఏంటంటే లవ్ స్టోరీని అయితే యాడ్ చేస్తాడు. మామూలుగా కార్తిక్ సుబ్బరాజ్ గారి ఫీట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు స్టోరీని, కానీ ఇందులో లవ్ ట్రాక్ ని పెట్టడం వల్ల ఆ డ్యూరేషన్ అనేది పెరిగిపోయింది అనమాట. స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేయకుండా సడన్ గా ఒకేసారి రివీల్ చేస్తారు. మూవీని అయితే రష్ చేసిన ఫీల్ అయితే వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా గట్టిగా లాగాడు అనమాట. అంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగా లాగి చేసింది. అండ్ ఎస్, డ్రామా సినిమాలు అంటే స్లోగానే ఉంటాయి, కానీ ఆ లవ్ అని, లాఫ్టర్ అని, ఆ క్రింజ్ మూమెంట్స్ అనేవి ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా ఎక్కువే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే డెఫినెట్లీ మూవీకి అయితే చాలా పెద్ద మైనస్. ఇంకా బీజిఎం అయితే అసలు బీజిఎం ఉందా లేదా అని కూడా తెలియదు అనమాట. ఆ మూవీ అయితే మేకింగ్ కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టైల్ లాగా అనిపించలేదు, ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ లో అయితే ఆ ఎలివేషన్ గానీ, ఆ హై మూమెంట్స్ గానీ ఎక్కడైతే కనిపించలేదు. మూవీ అయితే పూజా హెగ్డే గారి కోసమే స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవుతుంది, తర్వాత అయితే రష్ చేసి ఎంజాయ్ చేస్తాడు అనమాట. ఆ మూవీని అయితే రష్ చేయడం వల్ల కొంచెం అన్కన్విన్సింగ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ క్లైమాక్స్ అయితే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇదంతా మాకెందుకు బ్రో, వెళ్ళాలా వద్దా అని మీరు కానీ అడిగితే, మీరు కానీ డ్రామాస్ చూడగలం ఇష్టపడే వాళ్ళు అయి ఉంటే వెళ్ళొచ్చు. లేదు మాకు డ్రామా అవసరం లేదు, హై మూమెంట్స్ కావాలి, మంచి స్టోరీ లైన్ కావాలి, యాక్షన్ కూడా కావాలనుకుంటే ఈ మూవీని మీరైతే అవాయిడ్ చేసి వచ్చు. అండ్ మనం ప్రతి వీడియోలో చెప్పే డిస్క్లైమరే, మూవీని కానీ ఎంజాయ్ చేయాలనుకున్నా, చూడాలనుకున్నా లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్ళండి. నలుమూలలో విలన్స్ అయితే పెట్టేశాడు, కానీ ఆ విలన్స్ కి కన్విన్సింగ్ గా ఎండింగ్ అయితే లేదు. డ్రామా ఫిల్మ్స్ అనేవి ఖచ్చితంగా ఆడియన్స్ అయితే గ్రాప్ చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. ఒక డ్రామా ఫిల్మ్ అనేది ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా ఉండాలనుకుంటే స్క్రీన్ ప్లే అనేది గ్రిప్పింగ్ గా ఉండాలి. మూవీ యొక్క కాన్సెప్ట్ అనేది ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకునేలా ఉండాలన్నమాట. మరి కార్తిక్ సుబ్బరాజ్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే మహాన్ గానీ, పేట గానీ, ఆ ఫిల్మ్స్ అన్ని అటెన్షన్ ని గ్రాప్ చేసుకునే విధంగానే ఉంటాయి. బట్ ఈ ఫిల్మ్ అయితే అలా లేదనమాట. స్టోరీలోకి మనం బలంగా ఇన్వాల్వ్ కావాలనుకుంటే స్టార్ట్ అనేది చాలా బాగుండాలి. స్టార్ట్ అనేది అక్కడ మిస్ అయితే అయిపోయింది అనమాట ఫిల్మ్ లో. ఫైనల్లీ నేనైతే ఈ ఫిల్మ్ కి ఇస్తున్న రేటింగ్ 6.5/10. సూర్య గారి ఫ్యాన్స్ కానీ, డ్రామా ఫిల్మ్స్ చూసే వాళ్ళు కానీ ఒకసారి అయితే ఫిల్మ్ అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే హిట్ 3 ఫిల్మ్ రివ్యూ కూడా వస్తుంది అనమాట మన ఛానల్లోకి. ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే. వీడియోని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే, బాయ్.